నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రజల నుంచి సామాజిక శంఖారావం సర్వే ద్వారా స్వీకరించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ, డోన్ పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కొత్త కాలనీలు ఏర్పడుతున్నప్పటికీ వాటికి అవసరమైన ప్రాథమిక సౌకర్యం కల్పనపై మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాలనీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక ప్రజలకు సరిపోవడం లేదని, అంత్యక్రియల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలి. సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ వాసులకు శ్మశాన వాటికను కల్పించాలి. ప్రజలకు కనీస సౌకర్యాలను వాటర్ కూడా ఎప్పుడంటే అప్పుడు టైమింగ్ లేకుండా ఎట్లా ఏ టైం పడితే ఆ టైం మంది టీచర్స్ ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. మార్నింగ్ సార్ అది మళ్ళీ ఇక్కడ వయసు సార్ తాగినీటి సమస్య కూడా కొండపేట, చిరుమాంపేట ఇక్కడ కూడా ఉంది సార్. తాగినీటి సమస్యనే ఎక్కువ వస్తున్నాయి మనకి కంప్లైంట్స్. నేను అది కూడా సార్ శ్మశాన వాటిక చెప్తున్నారు కదా, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అది కూడా. సిపిఎం పార్టీ 3 రోజుల పాటు సామాజిక శంఖారావం పేరుతో పట్టణంలో పర్యటించి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుని ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ఆందోళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డోన్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసిస్తున్నటువంటి వైఎస్ఆర్ నగర్, శ్రీరామ్ నగర్, చిగురాంపేట, కొండపేట, శ్రీనివాస్ నగర్, ఆటో నగర్ లాంటి ప్రాంతాలపైన మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు, కానీ వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అందుకే తక్షణమే సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, కాలువలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నటువంటి కొండపేట, చిగురాంపేట ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని ఈరోజు సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ప్రజల తరపున పోరాడి ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలకి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు కనువింపు కలిగే విధంగా సిపిఎం పార్టీ శ్రీకారం చుడుతుందనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.